మనం ఇంట్లో పూజ చేస్తుంటాం కదా! దేవుడికి నైవేద్యం పెట్టడం అంటే కేవలం తినే పదార్థం పెట్టడం కాదండి. అదొక మన మనస్సు, మన శుద్ధి, మనం ప్రేమని దేవుడికి చూపించే విధానం. నైవేద్యం అంటే నైవేద్యం అన్న మాటే నైవేద్యం. నై ప్లస్ వేద్యం అంటే మన హృదయం నుంచి ఇచ్చిన బహుమతి. అదంటే మనం ఏది ఇస్తున్నామో ముందు మన మనసు ఎలా ఉందన్నది ముఖ్యమైనది. కానీ ఏం పెట్టాలి, ఏం పెడితే మంచి ఫలితం వస్తుంది, ఏది పెడితే తప్పు ఫలితం వస్తుంది, ఇవేంటో ఇప్పుడు స్పష్టంగా చెప్తాను. పూజలో పెట్టడానికి మంచిగా భావించే నైవేద్యాలు పాలు, పెరుగు, నెయ్యి. ఇవి శుద్ధి, పవిత్రతకి సంకేతం. శివుడు, విష్ణువు, అమ్మవారి పూజలో ఇవి బాగా ఆమోదం పొందినవి. ప్రత్యేకంగా నెయ్యి దీపం వెలిగించడం అంటే మనలోని అజ్ఞానం తొలగటం అనే అర్థం. పండ్లు, అరటిపండు, సీతాఫలం, ద్రాక్ష, బొప్పాయి, జామ ఏవి ఉన్నా శుద్ధిగా కడిగి పెడితే చాలు. ప్రకృతి ఇచ్చినవి మనం దేవుడికి తిరిగి మన కృతజ్ఞతగా ఇస్తున్నాం అనేది భావం. పచ్చి కొబ్బరికాయ, ఇది పూర్తికి సంకేతం. మన కోరికలు నెరవేరాలి అని మనసులో పెట్టుకుని ఇస్తాం. అమ్మవారికి, శివుడికి ప్రత్యేకంగా ఇష్టం చక్కెర పొంగలి. ఈ పొంగలి అంటే ఆనందం, సంపూర్ణత, ఇంట్లో సంతోషం పెరగాలని మనసు కోరుతూ సమర్పిస్తాం. బెల్లం అంటే తీపి. మన మాటలు, మన జీవితం కూడా తీపిగా ఉండాలి అన్న మనలోని కోరిక. గోధుమ వల్లల, పచ్చగా ఉన్నవి. ఇవి విష్ణువు, లక్ష్మీదేవికి ఇష్టం. ధనం, ఆరోగ్యం, శాంతి కోసం పెడతారు. ఇవి ఉంటే మన ఇంట్లో శాంతి తగ్గిపోతుంది, వాదనలు పెరుగుతాయి. మనసు చెడు ఉన్నప్పుడు పెట్టిన నైవేద్యం. మనసులో కోపం, ద్వేషం, అసూయ ఉంటే పెట్టిన నైవేద్యం ఆమోదం లేదు. పూజ అంటే మనసు ముందుగా శుద్ధి చేయాలి. నైవేద్యాన్ని ఎలా సమర్పించాలి? సింపుల్గా మనం ప్లేట్లో శుభ్రంగా పేర్చాలి. ముందుగా నీళ్లు వేసి శుద్ధి చేయాలి. గంట ముగిస్తూ ఓం అనే శబ్దం చేస్తాం. మన కోరిక చెప్పాలి. కోరికను బిగ్గరగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఉన్నా సరిపోతుంది. నైవేద్యం పెట్టి తర్వాత కనీసం 5 నిమిషాలైనా దేవుడిని నిశ్శబ్దంగా చూడాలి. ఎందుకంటే దేవుడు మనం పెట్టిన పండుని తినడు. కానీ మన ప్రేమ, మన భక్తి, మన మాటల్లోని శుద్ధి ఆమోదిస్తాడు. నైవేద్యం ఎంత ఖరీదైనది పెట్టామన్నది ముఖ్యం కాదు. అది మన శ్రద్ధ, మనసు, సంతోషంతో పెట్టామన్నది ముఖ్యం. ఒక చిన్న అరటిపండు కూడా ప్రేమతో పెడితే అది శ్రేష్టం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.